హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి బిఆర్ఓ అనమాట. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి సంబంధించి మల్టీ స్కిల్డ్ వర్కర్స్ ఎంఎస్డబ్ల్యూ ఏవైతే ఉన్నాయో 400 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆఫ్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి 11th January 2024 అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా వీళ్ళకి అప్లికేషన్ చేరడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 24th February 2025 అయితే మనకి లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకా వేకెన్సీ విషయానికి సంబంధించి ఎంఎస్డబ్ల్యూ కుక్ అనమాట 153 అయితే ఉన్నాయి. అలాగే మెస్ వెయిటర్ ఒక 11 అయితే ఉన్నాయి. ఈ రెండింటికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, వేరే అవసరం లేదనమాట. ఇంకా మాసన్ అలాగే బ్లాక్ స్మిత్కి సంబంధించి 10th పాటు మనకి ఐటీఐ అంటే ఎన్సీవీటీ కానీ ఎస్సీవీటీ కానీ ఉంటే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఏజ్ క్రైటీరియాకి సంబంధించి 24th February 2025 మనకి కట్ ఆఫ్ డేట్ అనమాట. ఆ రోజుకి మీకు 18 to 25 అంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉంటే సరిపోతుంది అనమాట. ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే 28 సంవత్సరాలు, ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే 30 సంవత్సరాల వరకు వాళ్ళకు కూడాను అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా హైట్కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించి సదరన్ రీజన్ కిందకైతే వస్తాము. 157 సెంటీమీటర్స్ అయితే మినిమం ఉండాలన్నమాట. అలాగే వెయిట్ కూడా మనకి ప్రపోర్షనేట్గా మన 50 to 55 kgs అయితే ఉండాలన్నమాట. దీనికి సంబంధించి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అలాగే ట్రేడ్ టెస్ట్ అయితే కూడా ఉంటుంది అనమాట. ఆ ట్రేడ్కి సంబంధించి మీకు ఒక ట్రేడ్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫీజుకి సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీజు లేదనమాట. యువర్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి మాత్రం ఒక 50 రూపీస్ అయితే ఆన్లైన్లో పే చేసుకోవాలి. ప్లస్ ఏజ్కి సంబంధించి ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ 2 డేట్స్ ఇచ్చారనమాట. ఈ డేట్స్ మధ్య కనుక మీ యొక్క డిఓబి ఉంటే సరిపోతుంది. జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మన 24th February 2000 అలాగే 2007 అనమాట. ఇంకా ఓబీసీ వాళ్ళకి 1997 207 అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి 1995 అలాగే 2007 మధ్య కనుక బారన్ అయ్యి ఉంటే సరిపోతుంది. ప్లస్ ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ కంట్రోల్ నెంబర్ అయితే వాళ్ళు వేసుకుంటారు, మనకి ప్రాబ్లం లేదు, మనం వేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇది 75 GSM బాండ్ పేపర్ మీద అయితే ప్రింట్ తీసుకోవాలి. బాండ్ పేపర్ అనమాట, మనకి అమ్ముతారు బయట. A4 సైజు కొంచెం థిక్గా ఉంటుంది అనమాట, కొంచెం మందపాటి పేపర్ మీద దీన్ని ప్రింట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్కి సంబంధించి పోస్ట్ నేమ్ రాయాలి. ఇక్కడ కూడా సీరియల్ నెంబర్ అయితే కూడా వేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి పోస్ట్ నేమ్ అనమాట, అంటే ఎంఎస్డబ్ల్యూ కుక్ మాసన్ అలాగా అనమాట. సీరియల్ నెంబర్ వచ్చేసరికి 1 2 3 4 ఇలా వేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ కేటగిరీ అనమాట. మీ కేటగిరీ ఏదైతే యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీని ఎస్టీనో ఓబీసీనో ఇంకా కూడా ఎక్స్ సర్వీస్ మ్యానా ఇంకా కూడా దేనికి సంబంధించిన వాళ్ళు దానికి టిక్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా ఈఎస్ఎం క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే లెంత్ ఆఫ్ సర్వీస్ మెయింటైన్ చేయాలి, ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఇక్కడ వెయిటేజ్ ఏదైతుంది ఇక్కడ మనకి మొదట పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట. 10th క్లాస్లో లేదంటే ఐటీఐలో వచ్చినటువంటి మార్క్స్ ఇక్కడ వేసుకోవాలి. సపోజ్ 90% అలా వస్తే 90% ప్లస్ ఇక్కడ మన ప్లస్ మీకు కనుక ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే కనుక ఒక 10 మార్క్స్ అంటే ఒక 10% ఎక్స్ట్రా వస్తుంది. ఇంకా బి ఉంటే కనుక ఒక 5 వేసుకోవచ్చు అనమాట. ఇంకా స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా ఉంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ అలాగే ఆడిన వాళ్ళు యూనివర్సిటీ లెవెల్ వాళ్ళు ఒక 5% దాకా వస్తుంది. అలాగే ఇక్కడ మనకి వేరే ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ పర్సంటేజ్ అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకోవాలి. సపోజ్ మీ 10th క్లాస్లో 90% వచ్చింది అనుకోండి, ఇక్కడ మీకు ఎడిషనల్ అప్లై అయితే ఇక్కడ వేసుకోవచ్చు 5% 10% ఈ రెండు కలుపుకొని ఇక్కడ వేసుకోవాలి. సపోజ్ మీ కనుక ఇక్కడ ఎడిషనల్ లేకపోతే దీన్ని వదిలేసుకోవచ్చు, చిన్న గీత పెట్టేసి ఇక్కడ వచ్చినది ఇక్కడ టోటల్గా పర్సంటేజ్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని రిలీజియన్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ వీటిలో కనుక ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలంటే నో కొట్టేసుకోవాలన్నమాట. ఇంకా హిందూ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళైతే కనుక ఎస్ కొట్టేసుకుంటే నో అవుతుంది, వాళ్ళకైతే మైనారిటీ రిలీజియస్ స్టేటస్ అయితే ఉండదు. అలాగే ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ అనమాట, అంటే నో కొట్టేసుకోవాలి, అంటే ఎస్ గీత పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా కూడా ఇక్కడ మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వేసుకోవాలి. పర్మనెంట్
అడ్రస్ అనమాట ఈ బాక్స్లో రాసుకోవాలి, స్టేట్ వేసుకోవాలి, పిన్ కోడ్ అయితే వేసుకోవాలి, అలాగే ప్రజెంట్ అడ్రస్ కూడా విత్ పిన్ కోడ్ మిస్టేక్స్ లేకుండా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి అనమాట. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఇక్కడ మనం నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అంటే ఏ గేట్వే ద్వారా మీరు పే చేశారో, అలాగే ఆ యొక్క రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది అనమాట, అలాగే ట్రాన్సాక్షన్ డేట్ ఏ రోజు చేశారు, ఇంక 50 రూపీస్ అనమాట. అంటే మన యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 50 రూపీస్ కట్టాలి. ఇది నేనైతే మీకు లాస్ట్లో చెప్తానమాట ఎలాగా ఫీజు పే చేయాలి అనేది. దాని ప్రకారం ఇంకా డీటెయిల్స్ వస్తాయి అనమాట. ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు, సరిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ ఇక్కడ కేటగిరీస్లో ఏదైనా ఎడిషనల్ కేటగిరీస్ ఎవరైనా ఉంటే కనుక ఈ బాక్స్లో అయితే రాసుకోవాలని, లేకపోతే అవసరమైతే లేదనమాట. వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అనమాట, నో కొట్ వేసుకోవాలి. వెదర్ సన్ ఆఫ్ సర్వింగ్ రిటైర్డ్ జిఆర్ఎఫ్ ఈ యొక్క జిఆర్ఈఎఫ్లో వర్క్ చేస్తూ ఉంటే బీఆర్ఓలో వాళ్ళైతే ఎస్పెక్ట్, లేకపోతే నో అనమాట. ఇంకా మీ యొక్క బ్రదర్స్ ఎవరైనా దీంట్లో పనిచేస్తూ ఉంటే ఈ కంపెనీలో వాళ్ళు ఎస్పెక్ట్, లేకపోతే నో అనమాట. ఇంకా ఎన్సీసీ సర్టిఫికేట్ బి కానీ సి కానీ ఉంటే వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి. ఎస్ అంటే నో కొట్ వేసుకోవాలి. మీకు ఏవి ఇక్కడ అప్లికబుల్ కాకపోతే అన్నీ కూడా ఎస్ కొట్టేస్తే నో అనేది ఇక్కడ ఉంటుంది, సో మీకు అప్లికబుల్ కాదనమాట. అలాగే వెదర్ జమ్మూ అండ్ కాశ్మీర్ మైగ్రెంట్, మీరు జమ్మూ కాశ్మీర్ నుంచి కనుక వచ్చి ఉంటే వేరే చోటకి మైగ్రెంట్ అయ్యి ఉంటే వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి. ఇంకా స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే లేదనమాట. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఐటీఐకి సంబంధించి మీకు ఏది ఉంటే అనమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారో, సిబిఎస్ఈనా ఏ బోర్డు, ఇంకా కూడా సబ్జెక్ట్స్ అనమాట. జనరల్ అయితే జనరల్, మార్క్స్ టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. సపోజ్ అవుట్ ఆఫ్ అంటే 600 వేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు 480 అలాగ వస్తే 480, ఇక్కడ 80% అయితే వేసుకోవాలన్నమాట. ఇలాగా ప్లస్ ఐటీఐ ఉన్న వాళ్ళు ఆ పోస్ట్కి అప్లై చేసి దానికి సంబంధించినటువంటి ఇక్కడ నేమ్ ఆఫ్ ఎగ్జామ్ అనమాట, ఐటీఐ ఫిట్టర్ ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా కుక్ అలా ఏవో ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎక్కడ చదువుకున్నారు, ఏ బోర్డులో చదువుకున్నారు, ఎన్సీవీటీనా ఎస్సీవీటీనా, ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్ ఎంత, ఇవన్నీ ఎంటర్ చేసుకోవాలన్నమాట. మీకు కనుక ఈ లైట్ మోటార్ వెహికల్ కానీ ఇంకా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కనుక ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే టోటల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, లేకపోతే గీత పెట్టి ఇక్కడ మనం వదిలేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇదైతే బీఆర్ఓ లేబర్ సంబంధించి సిపిఎల్ అనమాట, మా బయట వాళ్ళకి అవసరం లేదు, గీత పెట్టి వదిలేసుకోవచ్చు. ఇంకా కూడా కాంటాక్ట్ మొబైల్ నెంబర్ అదైతే మీరు ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఇక్కడ వేసుకోవాలి, ఆధార్ కార్డ్ నెంబర్ వేసుకోవాలి, ఈమెయిల్, ఇవన్నీ తప్పులు లేకుండా మీరు ఎంటర్ చేసుకుంటే తర్వాత మీకు ప్రాబ్లం ఉండదు అనమాట. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేసుకోవాలి, సిగ్నేచర్ చేయాలి, ఇక్కడ సిగ్నేచర్ చేసుకోవాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి, ప్లేస్ డేట్ వేసుకోవాలి. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఇక్కడ మనకి ఫోటో అనమాట. ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ మీరు అలా స్టెప్ చేయకూడదు అనమాట, అలా పిన్ కొట్టకూడదు. ఇక్కడ ఫోటో కింద సిగ్నేచర్ ఉండాలన్నమాట. ఫోటో విత్ సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద ఫోటో అతికిచ్చి కింద సైన్ చేసుకొని కట్ చేసి ఇక్కడ మీరు దానిని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మన ఫోటో అనేది ఒక నెలలోపు తీసుకున్నటువంటి రీసెంట్ ఫోటో అయితే ఉండాలి, లేకపోతే ఫోటో మీద కొంచెం కింద గ్యాప్ ఉంటే దాని మీద మీరు సైన్ చేసుకున్న సరిపోతుంది. ఫోటో మీద అయితే సైన్ అయితే ఉండాలన్నమాట. ఇందాక చెప్పినట్టుగా ఇంకో ఫోటో ఇక్కడ అతికించుకోవాలి. మీ నేమ్, సన్ ఆఫ్ మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క హౌస్ నెంబర్, ఈ అడ్రస్ అంతా రాసుకోవాలి, పిన్ కోడ్ అన్నీ వేసుకోవాలి, సిగ్నేచర్ చేయాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా మన కింద సిగ్నేచర్స్ అనేవి. తర్వాత అక్కడ ఎగ్జామినేషన్, ప్రాక్టికల్ టెస్ట్ అప్పుడు, ఇంకా ఫిజికల్ టెస్ట్ అప్పుడు, ఇంకా జాయినింగ్ అప్పుడు ఇవన్నీ వాళ్ళు సైన్ చేయించుకొని లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేసుకుంటారు. ఇక్కడ మాత్రం మీరు వేయాలన్నమాట. ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఫస్ట్ ఇక్కడ సిగ్నేచర్ లెఫ్ట్ థంబ్ వేస్తారు, మిగతా అన్ని అవసరం లేదనమాట. ఇది కూడా మీరు పంపించాలన్నమాట. అంటే అప్లికేషన్ పంపించాలి, ఈ యొక్క అడ్మిట్ కార్డు పంపించాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్స్ ఇక్కడ ఉన్నాయి, దానికి సంబంధించిన ఈ ఫార్మేట్లో మీ దగ్గర ఉంటే సరే, లేకపోతే తీసుకొని మీరైతే పంపించుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది మనం ఒక కవర్లో పెట్టుకొని పైన చెప్పిన అప్లికేషన్, ఇందాక చెప్పిన అడ్మిట్ కార్డు, ఇంకా కూడా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అనమాట. అంటే కేటగిరీ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th క్లాస్ అవన్నీ కూడా పంపించాలన్నమాట. అవన్నీ ఒక కవర్లో పెట్టుకొని కవర్ మీద కమాండెంట్ జిఆర్ఈఎఫ్ సెంటర్ డిగి క్యాంప్ పూణే 411015 మీరు రిజిస్టర్ పోస్ట్లో పెట్టుకొని ఎక్నాలజ్మెంట్ తీసుకోవాలన్నమాట. మీకు చేరిన తర్వాత మీకు ఎక్నాలజ్మెంట్ అయితే వస్తుంది. ప్లస్ మీరు కవర్ మీద కంపల్సరీగా పైన ఏదైతే పంపిస్తున్నారో దానిపైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఎంఎస్డబ్ల్యూ కుక్క ఏంటి అనేది రాసుకోవాలి. మీ కేటగిరీ ఎస్సీనా ఎస్టీనా యూఆర్ఆ ఓబీసీ అని రాసుకోవాలి. ఇంకా వెయిటేజ్ ఇన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీకు పర్సంటేజ్ ఎంత వచ్చింది మొత్తం కలుపుకొని, ఐటీఐ తర్వాత ఎన్సీసీ ఏదైనా ఉంటే మొత్తం కలుపుకొని టోటల్ పర్సంటేజ్ అలాగేసి కింద ఇందాక చెప్పిన అడ్రస్ రాసి
మీరు ఒక రిజిస్టర్డ్ పోస్ట్లో పంపించుకోవాలి. 24th February 2025 లోపు మీరు చేరేలాగా పంపించుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఫీజుకి సంబంధించినటువంటి లింక్ అనమాట. ఇక్కడ డైరెక్ట్గా అయితే నేను మీకు ఇక్కడ ఇక ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం, దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా వస్తుంది. సింపుల్గా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఇక్కడ 5 స్టెప్స్ ఉన్నాయన్నమాట. GREF సెంటర్ పూణేకి వెళ్ళాలి మనం ఫీజు కట్టేది. రిక్రూట్మెంట్ ఫీజు ఆటోమేటిక్గా వచ్చిందనమాట. మీ యొక్క నేమ్ రాసుకోవాలి, ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇట్లాగా మీ నేమ్ అయితే ఇక్కడ రాసుకోవాలి. అట్లాగే మీకు ఫాదర్స్ నేమ్ అనమాట రాయాలి. ఇంకా నేషనాలిటీ ఇండియన్, అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఉంటుంది, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, అలాగే అడ్రస్ అనమాట. అడ్రస్ మొత్తం ఒకటే లైన్లో ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే స్టేట్, పిన్ కోడ్, ఆధార్ కార్డు నెంబరు, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట. 01/2025 01/2025 అనమాట, అది వేయాలి అక్కడ. అలాగే ఇక్కడ ట్రేడ్ అంటే మీకు కుక్క ఏంటని, MSW కుక్క లేకపోతే మాసన ఏంటనేది అమౌంట్ అనమాట. 50 రూపీస్ పే చేసుకో. రిక్రూట్మెంట్ ఫీజు అని చెప్పేసి ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే పైన ఏదైతే ఎంటర్ చేసామో అదే నేమ్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. టిక్ ఆన్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ అనే బటన్ దీన్ని మీకు క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ 3 స్టెప్స్ అయిపోయినాయి. లాస్ట్ స్టెప్ అనమాట. ఇక్కడ మీరు స్టేట్ బ్యాంక్ ద్వారా కట్టాలనుకుంటే నెట్ బ్యాంక్ ద్వారా ఇవి తీసుకోవచ్చు. ఇంకా అదర్ నెట్ బ్యాంకింగ్ తీసుకోవచ్చు అనమాట. ఇంకా రూపే డెబిట్ కార్డు ఉంటుంది, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, ఇంకా UPI కూడా ఉందన్నమాట. ఎలా అయినా కట్టచ్చు మీరు ఫీజు కట్టేస్తే మీకు ఒక రిఫరెన్స్ నెంబర్స్ వస్తాయి. ఇంకా నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అనమాట. మీరు ఏ బ్యాంక్ ద్వారా కట్టారో అంటే గేట్వే అనమాట. UPI అయితే యూపీఐలో కూడా బ్యాంక్ ద్వారా మనం పే చేస్తాం కాబట్టి స్టేట్ బ్యాంక్ ఏంటనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. రిఫరెన్స్ నెంబర్ వస్తుంది మీకు గ్రీన్ దాని మీద ఎంటర్ చేసుకోవచ్చు. డేట్ అనమాట, ఏ రోజు కట్టారో, అమౌంట్ 50 రూపీస్ వేస్తే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి BROకి సంబంధించి మల్టీ స్కిల్డ్ వర్కర్ MSWకి సంబంధించినటువంటి 411 వేకెన్సీస్ ఏదైతే ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. జాగ్రత్తగా అయితే మీరు ఇవన్నీ కూడా కవర్లో పెట్టుకొని 24th February లోపు చేరేలాగా అయితే పంపించుకుంటే సరిపోతుంది అనమాట.